హాయ్ నమస్తే, నేను మీ రాపుల్ భాస్కర్, ఎడ్యుకేట్ హైదరాబాద్. చాలా మంది జీవిత ఖైదీ అనేటటువంటి పేరు సినిమాలలో, రోల్స్లలో లేదు, లీగల్గా పెద్ద ఎత్తున ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తా ఉంది. జీవిత ఖైదీ అనేటటువంటి ఒక పేరు, శిక్ష జీవిత ఖైదు అనంటే కోర్టులు విధించేటప్పుడు చెప్పడం అనేది జరుగుతా ఉంది. జీవిత ఖైదీ అనంటే ఒక చట్టం బిఎన్ఎస్, అది 1/7/2024 నాడు బిఎన్ఎస్ అనేటువంటి ఒక యాక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అంతకుముందు కూడా యాక్ట్ ఉన్నాయనుకోండి. అయినప్పటికీ జీవిత ఖైదీ అనంటే చాలా మంది తన యొక్క జీవిత కాలం అయిపోయే వరకు జైలులోనే మగ్గాలే, జైలునే సచ్చే వరకు కూడా జైలుని ఉంచాలనేటువంటి ఒక భావన చాలా మందిలో ఉంది. ఖైదీలలో ఉంది, ప్రజాప్రతినిధులలో ఉంది, అధికారులకు ఉంది, లేదు ప్రజలకు కూడా ఈ రకంగా ఒక అనుమానం ఉంది. జీవిత ఖైదీ అంటే తను చచ్చే వరకు, జీవితం అయిపోయే వరకు జైల్లోనే ఉండాలని. అది కరెక్ట్ కాదు. బిఎన్ఎస్ సెక్షన్ 6 ఏం చెప్తా ఉందంటే, జీవిత ఖైదీ అనేటటువంటి పేరుతోటి జీవిత ఖైదీ విధించినప్పుడు కోర్టులు, ముఖ్యంగా మర్డర్ కేసులు, రేప్ కేసులు, లేదు పోక్సో కేసులు, లేదు ప్రమాదకరమైనటువంటి బాంబు పిల్ల లాంటి కేసులు, పెద్ద పెద్ద కేసులలో నేరస్తులుగా ఉన్నటువంటి వ్యక్తులకు కోర్టులు పనిష్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇట్లా పనిష్మెంట్ ఇచ్చినప్పుడు జీవిత ఖైదీగా కోర్టులు ప్రకటించడం అనేది జరుగుతుంది. జీవిత ఖైదీ అనంటే సెక్షన్ 6 ప్రకారంగా 20 years అంటే 20 సంవత్సరాల కాల పరిమితి వరకు అతను జీవిత ఖైదీగా ఉండాలి, 20 సంవత్సరాల వరకు జైల్లో ఉండాలనేటటువంటి చట్టం చెప్తాం. చనిపోయే వరకు కాదు అనేది చాలా మంది తెలియదు. మీ అవగాహన కోసం మీ నోటీసులు పెడుతున్నాను. థ్యాంక్ యూ.